ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. విప్రో సంస్థ వాళ్ళు బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి, ఓపెన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి, మ్యాక్సిమం 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా విప్రో సంస్థ వాళ్ళు స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాం ద్వారా రిక్రూట్ అయితే చేస్తున్నారు. అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి ఛానల్స్ని సపోర్ట్ చేయండి. సో మనకి జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే విప్రో కంపెనీ వాళ్ళు విప్రో సిమ్ ప్రోగ్రామ్ ద్వారా రిక్రూట్ అయితే చేస్తున్నారు. స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ యొక్క టెలికమ్యూనికేషన్ బ్రాంచెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ అయితే చేస్తున్నారు. 2023, 24 అండ్ 2025లో పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే యూస్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క స్ట్రీమ్స్ వాళ్ళని ఎనీ డిప్లొమాలో ఎనీ బ్రాంచెస్ చేసిన వాళ్ళని వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఆర్ కమ్యూనికేషన్ టు బే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే ఎవరైతే 2023, 24 అండ్ 25లో పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే మినిమం 10th, 12th డిప్లొమాలో మినిమం 50% మార్క్స్ తోటి పాస్అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డెసిగ్నేషన్ వచ్చేసి స్కాలర్ ట్రైనింగ్ సిమ్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో మనకి స్టైఫండ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 12,400 రూపీస్ ఫర్ మంత్ మనకి ఎవ్రీ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 15,500 రూపీస్ పే చేస్తారు. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 17,600 రూపీస్ ఫర్ మంత్ పే చేయడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 19,700 రూపీస్ అయితే మనకి పే చేస్తారు అన్నమాట. దాంతోపాటు కంపెనీ బెనిఫిట్స్ విషయానికి వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటుంది. మెడికల్ అసిస్టెన్స్ స్కీమ్ కావచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఉంటుంది. తర్వాత మనకి గ్రూప్ లైఫ్ యాన్సర్ కవర్ ఉంటుంది, రిటైర్మెంట్ బోనస్ ఉంటుంది, పెన్షన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా వివిధ రకాల బెనిఫిట్స్ అనేది కూడా మనకి కంపెనీ వాళ్ళది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటిదంటే ఫస్ట్ స్టెప్ కింద మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా మీకు నిర్వహిస్తారు. తర్వాత బిజినెస్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది అనమాట. మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ యొక్క ఆఫర్ లెటర్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా వివిధ దశల్లో ఈ యొక్క డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మరిన్ని వివరాలు మీకు ప్రొవైడ్ చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.